వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. తెలుగు ఏఐ బూట్ క్యాంప్. ఇక్కడ కొన్ని వేల రకాల ఏఐ టూల్స్ నేర్పిస్తూ ఉన్నారు. చాలామంది ఉద్యోగం చేయాలని ఉన్నా లేకపోతే పెళ్ళైపోయి బయటికి వెళ్ళలేక ఇంట్లో బరువు బాధ్యతలతో ఇంట్లోనే ఉండిపోతారు. అలాంటి వాళ్ళకి ఈ తెలుగు ఏఐ బూట్ క్యాంప్ అనేది మీరు ఏఐ టూల్స్ ఇక్కడ నేర్చుకుంటే ఆ టూల్స్ ద్వారా మీరు ఇంట్లో ఉండే సంపాదించవచ్చు. సో దానికి నిదర్శనమే ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్. తన పేరు నాగదేవత. తను ఈ తెలుగు ఏఐ నిఖిల్ గుండా యొక్క తెలుగు ఏఐ బూట్ క్యాంప్లో ఈ కోర్స్ నేర్చుకుని ఇప్పుడు ఇంట్లో ఉండే తను సంపాదిస్తూ ఉన్నారు. సో ఆవిడ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. హలో అండి నాగదేవత గారు. నాగదేవత చాలా అంటే అమ్మవారి పేరే పెట్టుకున్నారు. అవునవును, మా మధ్య చిన్నప్పుడు మొక్కుకున్నారు, తను అందుకోసమని పెట్టారు. అవునా, ఓకే. ఎక్కడండి ప్రాపర్? మాది వెంకటాపురం మేడం. అంటే మ్యారేజ్ మా హస్బెండ్ వాళ్ళది వెంకటాపురం, మమ్మీ వాళ్ళది గుండ్లాపోచంపల్లి. ఓకే, నియర్ కొంపల్లి. ఓకే. సో ఏంటి, ఎంతవరకు చదువుకున్నారు? నాది ఎంబీఏ కంప్లీట్ అయింది. అవునా, ఓకే. ఆ తర్వాత జాబ్ చేయలేదా? చేశాను, లెక్చరర్ గా వర్క్ చేశాను కొన్ని రోజులు, వన్ ఇయర్ వరకు. ఆఫ్టర్ మ్యారేజ్ జాబ్ మానేశాను. ఓకే. ఇప్పుడు చిన్నపిల్లలు ఇద్దరు, ఫస్ట్ క్లాస్ ఒక పాప, ఎల్కేజీ ఒక పాప. ఓకే, ఓకే. సో అందుకోసమని ఇంకా ఇంట్లో ఉండే ఏదైనా జాబ్ చేయాలి అని అనుకున్నారా? యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే గంప సార్, అంటే నేను సార్ స్టూడెంటే, ఎంబీఏలో ఉన్నప్పుడు సార్ క్లాసెస్కి అటెండ్ అయ్యేదాన్ని. అయితే సార్ చెప్పారు, నిఖిల్ గుండా సార్ క్లాసెస్ కోసం చెప్పారు. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నిఖిల్ గుండా సార్ కోసం కవిత మ్యామ్ ఇంటర్వ్యూస్ చూశాను. చూసి ఇన్స్పైర్ అయ్యాను. మళ్ళీ నాకు ఏఐ కొంచెం తెలుసు. ఏంటంటే నాకు ఓన్లీ తెలిసింది ఏంటంటే చాట్‌జీపీటీలో మా పాప వాళ్ళ ఏమన్నా హోంవర్క్స్ ఏమైనా ఉంటే చాట్‌జీపీటీ ద్వారా నేను కొన్ని చేసేదాన్ని. తర్వాత నాకు సార్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత అప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏఐని, ఏ టూల్స్ దేనికి యూజ్ అవుతుంది అని చెప్పని అప్పుడు క్లియర్గా నాకు అర్థమవుంది మ్యామ్. అసలు మనకేంటి వచ్చు, మన టాలెంట్ ఏంటి, మనకి ఏది నేర్చుకుంటే బాగుంటుంది అనేది ఎట్లా తెలిసేది? ప్రతిదీ ఏ టూల్ దేనికి యూజ్ అవుతుంది, ఇది ఫోటో జనరేషన్కి ఏ టూల్, ఇమేజ్ జనరేషన్ అయితే ఏ టూల్ యూజ్ చేయాలి, వీడియో జనరేషన్కి ఏ టూల్ యూజ్ చేయాలి, సాంగ్స్ క్రియేట్ చేయాలంటే ఏ టూల్ తోటి మనం చేయగలుగుతాము అని చెప్పి సార్ ఈచ్ టూల్కి స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. అది మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీరు ఏం నేర్చుకోవాలనుకున్నారు అనేది ఎట్లా? అంటే ఇప్పుడు మీరు ఒకటి ఏఐలో అంటే కొన్ని వేల టూల్స్ ఉన్నాయి కదా, మీరు ఏం టూల్ నేర్చుకుందాం అని అనుకున్నారు యాక్చువల్లీ? నేను వీడియో జనరేషన్, చాలా మంది వీడియోస్ చేస్తున్నారు కదా మేడం ఇన్స్టాగ్రామ్లో, నేను కూడా అలాగే వీడియోస్ చేయాలని అనుకున్నాను. అది చాలా కష్టమేమో అనుకున్నాం మేము ఫస్ట్ చూసినప్పుడు. సార్ చెప్పే విధానాన్ని బట్టి ఇంత ఈజీ ఉంటుందా అని చెప్పి నాకు అసలు సార్ చెప్తుంటేనే చాలా ఈజీగా క్రియేట్ చేయడం, ఒక 5 minutes 10 minutesలో మనం ఒక వీడియో జనరేట్ చేయొచ్చు మేడం. చాలా బాగా చేశారు సార్. ఓకే, అంటే మీరు రీల్స్కి సంబంధించి ఏమైనా నేర్చుకున్నారా ఏంటి? నేర్చుకున్నాను మ్యామ్. ఏంటి మీరు నేర్చుకున్న టూల్ ఏంటి? టూల్ ఫ్లోలో చెప్తారు, గూగుల్ ఫ్లో, మళ్ళీ జెమినీ, ఫ్రీ టూల్స్ తోటి ఎలా చేయాలో చెప్పారు. మళ్ళీ పెయిడ్ టూల్లో కూడా చేసుకోవడం చెప్పారు. మ్యాక్సిమం ఫ్రీ టూల్లో అయితే ఎలా చేసుకోవచ్చు, అలా వీడియోస్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్పని. ఒక్క మొబైల్ ఉంటే సరిపోతుందా? మొబైల్ సరిపోతుంది మ్యామ్, ఒక మొబైల్తోనే చేయొచ్చు. ఓకే, ఓకే. క్లాసెస్ ఎట్లా అనిపించేవి అక్కడ? చాలా బాగా చెప్పారు సార్. ఎన్ని గంటలు రోజుకి? 1 hour, 1.5 hour, 2 hours, మన టైంని బట్టి. ఇప్పుడు మనకి గూగుల్లో ఏది కొట్టినా అన్ని దొరుకుతూ ఉన్నాయి కదా, అంటే అందులో గూగుల్లో అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వరు మ్యామ్. అంత సార్ ఇచ్చే అంత ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్లో రాదు. ఓకే. ప్రాక్టీస్ ఎట్లా చేసేవాళ్ళు? సార్ చెప్పినట్టు మనం హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం మ్యామ్ ఎవ్రీడే. ఓకే, హోంవర్క్ లాంటివి అట్లాంటివి ఉంటాయా? ఇచ్చేవారు, అసైన్మెంట్స్ ఇచ్చేవారు. సార్ ఈ రోజు చెప్పారంటే అది అసైన్మెంట్ మాకు ఇచ్చేవారు, మేము వెంటనే సార్కి సెండ్ చేసేవాళ్ళం. ఓకే, ఓకే. టీచింగ్ మెథడ్స్ ఎట్లా అనిపించినాయి? చాలా బాగా చెప్పారు మ్యామ్. మెథడ్ స్టెప్ బై స్టెప్, ఈ స్టెప్ బై ఇంకొక స్టెప్, అలా మనకి ఇంట్రడక్షన్ నుండి చెప్తూనే ఉండేవారు సార్. మళ్ళీ ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు డౌట్స్ క్లారిఫై చేసేవాళ్ళు, ప్రతి డౌట్ క్లారిఫై చేసేవాళ్ళు సార్. ఇప్పుడు ఇవాళ ఒక టూల్ నేర్చుకుంటే దాని అప్గ్రేడ్ ఇంకోటి మళ్ళీ కొన్ని డేస్ లో వస్తుంది. సో ఇప్పుడు మీరు ఒక టూల్ నేర్చుకున్నారు,
మళ్ళీ దానికి అప్గ్రేడ్ మా అవ్వాలి కోర్స్ అయిపోయిన ఎప్పటికప్పుడు. తర్వాత కూడా మాకు అప్గ్రేడ్ అయితే నెక్స్ట్ మాకు సార్ క్లాస్ ఉన్నప్పుడు కంపల్సరీ అప్గ్రేడ్ సెషన్ కూడా పెట్టేవారు, ఎక్స్పర్ట్ సెషన్ అని చెప్పి అది కూడా కంపల్సరీ చెప్పేవారు. ఓకే. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయా? ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా చెప్పేవారు. సో తర్వాత 21 డేస్ కోర్స్ పూర్తయ్యాక ఇంకా నేను సంపాదిస్తాను నేను దీని ద్వారా అని ఒక సంతోషం అనిపించిందా? అనిపించింది మ్యామ్. కాన్ఫిడెన్స్ వస్తుందా? వచ్చింది మ్యామ్. ఓకే. ఎర్న్ చేశారా మరి? చేశాను మ్యామ్. ఫస్ట్ ఇన్కమ్ ఎంత వచ్చింది? 25,000 దాకా earn చేశాను మ్యామ్. 25,000 ఎర్న్ చేశారా? ఎన్ని ma'am. డేస్ లో? 2 months పట్టింది మ్యామ్ నాకు. అంటే నేను పిల్లలు ఉన్నారు కదా, నేను Okay. అయితే వీడియో జనరేషన్ చేశాను మ్యామ్. బర్త్డే సాంగ్స్, బర్త్డేకి సాంగ్స్ క్రియేట్ చేశాను, వీడియోస్ క్రియేట్ చేశాను, పోస్టర్స్ క్రియేట్ చేశాను. అలా చేస్తూ అమౌంట్ ఎర్న్ చేశాను మ్యామ్. ఓకే. మళ్ళీ మీరు ఎవరికైనా రిఫర్ చేశారా? చేశాను మ్యామ్, మా ఫ్రెండ్స్కి రిఫర్ చేశాను. నేర్చుకుంటున్నారా వాళ్ళు కూడా? నేర్చుకుంటున్నాను మ్యామ్. ఓకే. హౌస్ వైఫ్స్ కి ఈ టూల్స్ నేర్చుకుంటే అది ఎంత బాగుంటుంది అంటారు? అంటే మనకి ఏంటంటే హౌస్ వైఫ్ ఇంటికే పరిమితం అయ్యి ఉంటారు మ్యామ్. యాక్చువల్గా మనకి నాలెడ్జ్ ఎక్కువ తెలీదు. మళ్ళీ కొంతమంది ఏంటంటే తెలుగు ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్లోనే మనకి ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ కావాలని చెప్పి కొంతమంది భయపడుతుంటారు. అసలు ఏ నాలెడ్జ్ లేకుండా మొబైల్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఈజీగా మనం ఏఐ తోటి వీడియోస్ కానీ ఫోటో ఇమేజ్ జనరేషన్ ఏదైనా చేయొచ్చు మ్యామ్. మనకి ఫోన్ యూజ్ కెపాసిటీ ఉందంటే చాలు మ్యామ్, ఈజీగా చేసేయచ్చు. ఓకే. సో ఏం చెప్తారు నిఖిల్ గుండా గారి దగ్గర ఈ తెలుగు ఏఐ బూట్ క్యాంప్లో మీరైతే ఏది నేర్చుకున్నారో? ఈ కోర్స్ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి సో చాలా మంది వ్యూవర్స్ చూస్తూ ఉంటారు, ఇళ్లలో ఉండేవాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు. సో వాళ్ళకి మీరేం అడ్వైస్ ఇవ్వదలుచుకున్నారు? జాయిన్ అయ్యమని చెప్తాను మ్యామ్. ఎందుకంటే నేను చాలా భయపడేదాన్ని. ఏదైనా స్కిల్ నేర్చుకోవాలంటే మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి, ఏది ఎక్కడికి వెళ్ళాలి, బయటకు వెళ్ళాలి అని చెప్పని ఇట్లా భయపడే వాళ్ళం కదా. అది నేర్చుకుంటే చాలా బెటర్ మ్యామ్. ఇంట్లో ఉండి ఎర్న్ చేయొచ్చు మనం. ఇంట్లో ఉండే సోషల్ మీడియాలో వీడియోస్ క్రియేట్ చేసి కూడా ఎర్న్ చేయొచ్చు. అది కూడా ఎలా చేయాలో చెప్తారు, పిన్ టు పిన్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్. నేర్చుకోవడమే బెటర్, చెప్తున్నాను కదా మ్యామ్. జాయిన్ అవ్వడమే బెటర్ సార్ క్లాసెస్ అని చెప్పి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ Thank you. అస్ నాగదేవత గారు. థ్యాంక్ యూ మ్యామ్. విష్ యూ గుడ్ లక్.